అన్నిటికీ మనసే మూలము. మనసు అనేది ఏంది? అది జీవుడు. ఎట్లా మీ గురువు గారిని ఎలా కలిశారు, ఎలా ఈ మార్గంలోకి వచ్చారు? 20 సంవత్సరాల వయసులో బ్రహ్మంగారి మఠం వచ్చేసిన. బ్రహ్మంగారి మఠం నుంచి అక్కడ అడక్క తినడము అంటే అర్థం ఏంటి? భిక్షయాటన చేయటమా? వేదాలు చదివి అది చెప్పుకుంటూ ఆ కాసేపు శ్రవణానందం. అది బ్రహ్మానందానికి మూలం కాదు. మీరు క్రమశిక్షణ అన్నారు. ఆ క్రమశిక్షణ అనేది జీవితంలో ఏ విధంగా ఉండాలి? క్రమశిక్ష కూడా నీ జీవితం అంతా ఉండాల్సిన పనిలే. దాని మీద సాధన ఎప్పుడైతే చేయగలుగుతావో ఏ సాధన వీసానిగా పనిలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం పరమహంస గోస్వామి నిత్యానంద గారితో మనం ఉన్నాం. వారిని అందరూ కూడా గోస్వామిగా, సద్గురు గోస్వామిగా ఇక్కడ కడప జిల్లా వాసులంతా పిలుచుకుంటూ ఉంటారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం తాత. నమస్తే. అసలుకి మీరు ఈ మార్గంలోకి వచ్చారు కదా, ఇట్లా ఈ మార్గంలోకి ప్రవేశించారు కదా ఆధ్యాత్మికంగా. అసలుకి మూలం ఎట్లా మీ గురువు గారిని ఎలా కలిశారు, ఎలా ఈ మార్గంలోకి వచ్చారు? ఈ మార్గంలోకి గురువు రాకతలికే నేను సుమారుగా 20 సంవత్సరాల వయసులో మార్పు అయిపోయింది నాకు. నేరుగా అది అక్కడి నుంచి బ్రహ్మంగారి మఠం వచ్చేసిన. బ్రహ్మంగారి మఠం నుంచి అక్కడ కొన్ని మహనీయులు మాట అప్పటికి అదేమీ నాకు ఈ పరమార్థాన్ని విషయాన్ని గురించి నా మనసుకే రాలే. ఆ నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళిపోయినా. భద్రాచలంలో ఒక నెలుండ. భద్రాచలంలో నెలున్న తర్వాత అక్కడ నేను ఏట్లో స్నానం చేసుకుంటున్నా నదిలో. ఏ నదిలో? అక్కడ ఏరు ఉంది కదా, గంగా నది. ఆ గంగా నదిలో స్నానం చేసుకుంటుంటే ఆడ ఒక హోటల్లో పని చేస్తూ ఉండేవాడిని. ఆ స్నానానికి నా డ్యూటీ అయిపోయింది. స్నానానికి పోయినా. అక్కడి నుంచి బ్రాహ్మణుడు స్వామి రామదాస్ అని ఒక ఆయన నేరుగా నా కాడికి వచ్చాడు. ఆయన స్నానానికి వచ్చిండు. నేను స్నానం చేస్తున్నా. వచ్చి స్వామి నాతో వస్తావా అన్నాడు. అంతే. అక్కడి నుంచి వస్తాను అన్న మళ్ళీ బదులు చెప్పలే. ఆ నుంచి లేచి నాకు ఆ హోటల్లో ఒక 400 డబ్బు కూడా ఇవ్వాలి. డబ్బు లేకపోతే పాలన. నాకు ఒక తెలుగే తెలుసు, హిందీ, ఉర్దూ, ఈ సంస్కృతం ఇట్లాంటివి నాకు తెలియవు. అప్పుడు లేదులే ఊరు నాకు. ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి నేరుగా కాశీ తీసుకొచ్చాడు. కాశీకి పోయినా. కాశీలో ఒక నెలంతా ఆయనతోనే ఉన్నా. నెలంతా చూసిన. ఆయన ఇదే హస్తలాగాలు చుట్టము, జ్యోతిషాలు చెప్పటము. ఏడ కూర్చున్నా కానీ ఒక గంటకి 50-60 రూపాయలు తీసుకొని వస్తుంటాడు. అంతకు తప్ప బ్రహ్మ విద్య నెలంతా చూసిన ఆయన దగ్గర నాకేమీ కనపడలేదు. మళ్ళీ అక్కడి నుంచి హరిద్వార వెళ్ళిపోయినాం. హరిద్వార పోయి హరిద్వారాలో ఒక నెల ఉండ. అక్కడ ఎంతోమంది సాధులు హరిద్వారాలో ఎంతో వాళ్ళందరితో సాంగత్యం చేసిన.
ఎవరు చూసినా వేషధారులే కానీ భాషలు మార్చుకున్నాడు ఒక్కడ వాళ్ళే. మళ్ళీ ఆనించి మళ్ళీ ఋషికేశ్వరం వెళ్ళిపోయినా. ఋషికేశ్వరంలో ఒక వారం దినాలు నేను ఏకాగ్గానే ఉన్నా. నాతో ఇంకొక అతను వచ్చిండు. అతని అదే వాళ్ళ ప్రదేశం పోయిండు. నేను వెనక్కి వచ్చి మళ్ళీ మా గురువులో కలుసుకొని ఆ నుంచి కొన్ని దినాలు 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఆయనతోనే ఉండా. ఏ గురువుగారితో? మామూలుగా నేను గురువుగా భావించుకున్నానే కానీ ఆయన నాకు కారణం మంచి చెడ్డ ఇచ్చేది తెలియదు. ఆయనకి లేదు బ్రహ్మతత్వ విచారం లేదు. మామూలు కర్మ భావంలోనే ఆయన ప్రవర్తించేవాడు. అందులో అతని ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసి ఎస్ఐగా చేసి వదిలేసి ఈ భావంలో దిగిండు. ఆయనే విశాఖపట్నం. మళ్ళీ అన్నించి నాకు తిరుక్కొని భద్రాచలం వచ్చేసాను. భద్రాచలంలో 1.5 నెలలు ఉండ, 2 నెలలు కూడా జరిగి ఉంటుంది. భద్రాచలం నుంచి మామూలుగా ఏదో తిరుక్కుంటా తినుకుంటే చివరికి అడక్క తినాలా అనుకున్నా. నాకే అనిపించింది. భక్తుడు కావాలంటే అడక్క తినాలి, యోగి కావాలంటే. అడక్క తినందే వాడు యోగి కానేరాడు, అది సాధన కానేరదు. అంటే అర్థమైందే. భిక్షయాటన చేయాలి. నీవు గొప్పతనము పేరు ప్రతిష్టలతో ఇంకా మంచి చెడ్డలో అన్నిటిలో కూడా విలువగా ఉండేవాడి అడక తింటావా? అడక తినే పని అయితే రా, లేకపోతే అవతలుండు. ఏం చెబుతావు? అడక్క తింటము అంటే అర్థం ఏంటి? భిక్షయాటన చేయటమా? చెయ్యటము చేయాల్సిన పని కాదు. ఒక్క మాటల్లో దాంట్లో అదే అంతరార్థం. కాబట్టి మీరు బయట వేదాలు చదివి అది చెప్పుకుంటూ ఆ కాసేపు శ్రవణానందం, అది బ్రహ్మానందానికి మూలం కాదు, తెలుసుకోవటానికి మూలమే. తెలుసుకున్న దాన్ని అనుభవానికి తీసుకోవాలి. అనుభవానికి తీసుకొని భోజనం చేయాలి. ఆ ఆనందం అనే అన్నాన్ని అనుభవించాలి. మనం తినేది పిండాకుడు, అయితే పిండాకుడు తినాల్సిందే. ఇది కర్మలో వచ్చింది కదా. కర్మ చేసి కర్మ అనుభవించుకుంటూ నువ్వు అడక్క తినాలి. అడక్క తినాలి, అడుకోనిగా తినాల్సింది. అడక్క ఎవరిని అడగకూడదు. నీకు అన్నీ ఉంటాయి, అన్నీ నీలోనే ఉంటాయి. ఎవరిని అడగకుండా తినాలి. ఇంట్లో కూడా అడగకూడదు. అంతవరకు అడిగి తినాల. ఆ అడిగి తినేది ఎంతవరకు? యోగమానికి కారణం ఉపదేశం అనే కారణము క్రమశిక్షణ. క్రమశిక్షణ లేనిది ఏ పని జరగదు, ఏమీ చూడలేవు, ఏమో అనుభవించలేవు. అర్థమవుతుందే? అర్థమైంది. ఆ నుంచి మళ్ళీ కన్యమల్లపల్లె మఠం వచ్చి మఠంలో ఒక 20 దినాలు 1 నెల ఉండ. అక్కడ ఒక భక్తుడు అన్నం బియ్యము మంచి చెడ్డ ప్రజల దగ్గర తీసుకొచ్చి అన్నదానం చేస్తుంటాడు. పోయిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి, భక్తులకి. నన్ను 1 నెల 20 రోజులు నన్ను ఆడనే ఉంచుకున్నాడు ఆయన. ఆడ నుంచి లేచిన మళ్ళీ నంద్యాల గ్రామం వచ్చిన. నంద్యాల వచ్చి నంద్యాల 1.5 నెల దాకా 2 నెలల దాకా అక్కడనే వాళ్ళతో తిరుగులాడుకుంటూ ఎట్టెటను వాళ్ళంతా గుంపులు కూడి చెప్పుకుంటుంటే నేను పక్కన ఉండేది. నేను పిల్లవాడిని కదా, నన్ను రానియరు వాళ్ళు మాట్లాడుకునే కాదు. ఇది కూడా వద్దు,
అని నా ఆత్మలో నాకే మనసు యోచించి యాగంటికి వచ్చేసిన. యాగంటి బనగానిపల్లికి 2 మైళ్ళు దూరం ఉంటుంది యాగంటి. ఆ యాగంటి కాడ కొండ, యాగంటి కొండ, అక్కడ అర్ధనారీశ్వరుడు శివాలయం గవర్నమెంట్లో కలిసింది. ఆ నుంచి ఆ గృహలోకి వెళ్ళిపోయినా. ఇంకా గృహప్రవేశం కావాలా వద్దు అని ఒక విధమైన మనసు నాకే వెళ్ళడం అవుతుంది. ఆ గృహలో ఒక 3 నెలలు ఆ 3 నెలలు నాకు ఆహారం ఏంటిది? నార ఉంది. ఆ నారలో మేడి చెట్లు ఉంటాయి. ఆ మేడి చెట్లు కోతులు వస్తాయి. ఆ గృహ 30 మెట్లకి లోపల పోవాలి. అవును. ఆ లోపల లింగం బండ పరిచినారు. దాన్ని ఏమంటారు? రోకంలాగా అవి అంటారు. దాంట్లో పోయి 3 పక్కల 3 రాళ్ళు పెట్టుకొని, ఒక రాయి బెచ్చరాయి పైన పెట్టుకొని, నేను కోనేటిలోకి వచ్చి నీళ్ళు తీసుకొని ముంతతో నీళ్ళు పట్టుకొని స్నానం చేసుకొని పోయి లోపల దీపారాధన చేస్తా. అక్కడ నూనె పెడతారు. నా లోకంలో నేను ఉంటాము. ఇట్లా ఉంటుంటే ఆ నెల 2 నెలలు 3 నెలలు అయింది. నాకు ఒక విధమైన దగ్గైపోయింది. ఆ గృహ కాదు, నేను కాదు, ఏమీ లేదు, కళాతీతం అయిపోయింది ఆ దృశ్యం కన్నా. దీనికి ఇదే మార్గం అప్పటికి నాకు సచ్చిదానంద స్వామి వారి కలగలే. అయితే నేను చేసే పని మాత్రము ఆయన పుస్తకంలో ఏమి రాసిండో అదే భావన చేస్తా వచ్చిన. నాకు నేనే సచ్చిదానంద స్వామి, నీ మనసు ఎప్పుడైతే దృఢంగా నీవు ఎప్పుడైతే దీంట్లో తరిచినావో అష్టకళా సిద్ధులన్నీ దీంట్లోనే వెలువడవుతాయిగా. ఎవరు స్వామి? తెలుసుకుంటే నీ తావు నువ్వు తెలుసుకొని చూసుకుంటే నువ్వే సచ్చిదానంద స్వామి. ఇంకొక ఎవరు నన్ను గురించి ఏ రూపంలో నన్ను ధ్యానించుతారో అదే రూపం నేను నీలోనే ఉండే దర్శనం ఇస్తా కదా. ఇంకొకసారి పోవాల్సింది ఎవరేందని లేకుండా అందరి హృదయంలో నా కళే కదా. కాబట్టి ఆ నుంచి బయలుదేరి ఆ కొండగురహలో ఉంటూ ఇక్కడోళ్ళు ఒక 3-4 వచ్చినారు నా కాడు. ఈ స్థానం చెప్పినారు నాకు. వీడికి తీసుకొచ్చి ఇక్కడ పడేసినారు. నేను అన్నాను. మళ్ళీ వాళ్ళేమో ఉండలేక వెళ్ళిపోయినారు. ఇక్కడ కొంతమంది రైతులు, ఇక గ్రామ ప్రెసిడెంటు, మండల అధ్యక్షుడు, వీళ్ళు నన్ను పోనీయకుండా ఇక్కడ నిలిపి ఇక్కడ కొంచెం జాగా చేపించి ఆ జాగా రాపించి చేస్తే ఇక్కడ మళ్ళీ నాకు 7 చేరిన ఇక్కడ కాదు గండిలో, ఆ గండిలో ఉంటే ఒకసారి వర్షం వచ్చేసింది. కింద గుంత తోకొని గుంతలో కూర్చొని పైన కప్పేసి టాపేసి ఆ గుంతలో ఉండేవాడిని. నేను బయటకు వచ్చినప్పుడే తలుపు తీసుకొని బయటకు వచ్చేవాడిని. స్నానం చేసుకునేవాడిని, వచ్చిపోయేది. మళ్ళీ యోగంలో కూర్చుంటే మళ్ళీ తలుపు పెట్టేసేది. నాకు తప్ప ఇంకా రెండో వాడు అడుగు పెట్టకుండా. అట్లా ఉంటా ఇక్కడ వాళ్ళు నాకు ఆశ్రమం అనేది ఏర్పాటు చేయాలని అనుకున్నారే కానీ ఒక 2 సంవత్సరాల గండిలో గుట్ట మీద ఇంజన్ షెడ్ ఎంత వేసుకుంటారో అంత ఇంజన్ షెడ్ మాదిరిగా కట్టుకొని దాంట్లో ఉంటున్నాం. అక్కడ ఉంటుంటే ఈ హైదరాబాద్ వాళ్ళు అక్కడ గురుస్వామి ఉన్నాడు చూడు ఆ కోన్లో, ఏది చూసినారా? అక్కడ ఆయన కాడికి హైదరాబాద్ వాళ్ళు వస్తుంటారు. సంవత్సరం ఆయనకి ఏదో ఆరాధన చేసుకునేది.
అన్నదానం చేసేది పోతుంటారు. అప్పుడు రోడ్డు లేదు, ఏట్లో నడిచిపోవాలి. వస్తా నేను వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఆశ్రమంలో నుంచి ముందు ఒక ఈత చెట్టు ఉంది. ఆ ఈత చెట్టు కింద పండుకునేవాడిని ఎల్లికలా. బిత్తలే అప్పుడు కూడా ఈడ గుడ్డలు లేవు, అప్పుడు గోసిగుడ్డే, ఇప్పుడు గోసిగుడ్డే. అంటే బిత్తలంటే ఇది బిత్తలు కాదు, గడ్డము మీసాలు అన్నీ గొరిగించుకున్నంత మాత్రాన అతను దిగంబరగాడు. గుడ్డలు కట్టుకోపోయినప్పుడు అతను బిత్తలోడు కాదు. దీనికి ఇంకొక అర్థం ఉంది. బిత్తలంటే ఏ కల్మషం లేకుండా, ఏ ఓసరం లేకుండా పరిశుద్ధం కావటమే బిత్తలు. సిగ్గు అనేది, శృంగారం అనేది, వేషం అనేది ఇది లేకుండా ఇవన్నీ దిగ్గొరుచుకుంటే అతను దిగంబరే. ఎట దగ్గరిగినావో నీలో ఇవన్నీ దిగజారిపోవాలి, అరికట్టాలి. అప్పుడు నువ్వు దిగంబరి ఎప్పుడైతే వస్తావో అప్పుడు అతన్ని అంతరార్థాలు వేరుగా ఉంటాయి, ఈ బాహ్యార్థాలు వేరుగా ఉంటాయి నాయనా. అప్పుడు ఆ స్టేజీకి రావాలంటే సాధనకు రావాలి. ప్రతి ఒక్కడు సాధన చేయండి, ఏ పని సమకూడదు. ఆ సాధన చేసే విషయము ఎట్లా చేయాలి, మనము సాధన చేసేటప్పుడు ఏ భావంలో పోవాలి, అక్కడ కూర్చునే దాని మీద ఏమేమి అమరించుకోవాలి, ఏ టైంలో చేయాలి, చేయబోయే ముందుగా ఏం పని చేయాలి, దీన్ని ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు సాధన చేయాలి. ఆ సాధన చేయక ముందే కనీసము క్రమశిక్షణ అనేదే మంత్రం, మొదటి మంత్రం. క్రమశిక్షణ అనేది మొదటి మంత్రం. ఎంతవరకు నువ్వు తిరగటంలో కానీ, చెప్పే మాటల్లో కానీ, మరి ఇంకా అన్నపానాల్లో కానీ అంత క్రమశిక్షణ అన్న తర్వాత అన్ని భావాలు, కర్మలో కూడుకున్న భావాలన్నీ క్రమశిక్షణలోనే పెట్టాలి. అయితే ఆ క్రమశిక్షణ ఏ శిక్షకి ఏం పెట్టాలి ఇది తెలుసుకొని చేస్తేనే క్రమశిక్షణ. లేకపోతే క్రమశిక్షణలో ఘటాన కాలేడు. మామూలుగా 3 వేళ తిని తనువు పైన పెనుగుతో వచ్చే నిద్రని కనలేక నిద్రమత్తులో పడిపోతారు. ఆ నిద్ర ఎట్లా వస్తుంది, నిద్రని రాకుండా ఎట్టాది కట్టగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా నీ అనుభవంలో వస్తాయినైనా. అవి ఒక అష్టకళా క్షేత్ర విద్యలు కూడా నీలోనే వెల్లడవుతాయి. ఒకరిని పోయి అడగాల్సిన పని చేస్తే నీకు అన్నీ ఉండను. నీ హృదయంలో నేను లేనా? అయితే ఆ చెయ్యాలి. నువ్వెవరు? నువ్వు ఇక్కడికి వచ్చినావు, అడుగుతున్నావు అంటే నేను ఎవరన్నా బాధపడొద్దాడా? దీని గురించి మేము కొన్ని అడుగుతాము స్వామి, దానికి సమాధానం చెప్పు, తర్వాత మళ్ళీ సాధన చేసే విధానం చెప్పమని అడుగు. నన్ను అడగటానికి నువ్వెవరు? నువ్వు మనిషివే, నేను మనిషినే. మానవత్వంలో ఉన్నాము, కర్మలో వచ్చినాం, కర్మని అనుభవిస్తున్నాం. మరి నువ్వు మనిషివయ్యి కూడా నువ్వెవరు అని అంటున్నా. దానికి ఏం సమాధానం చెప్తారు? నేను ఎవరు అనేది తెలుసుకోవడమే కదా. నేను ఎవరో తెలుసుకోవడం, ఎవరు అనేది తెలుసుకొని ఓహో నేను వేరు, ఇది వేరు అనే భావన నీ తావు నువ్వు తెలుసుకోవాలి. ఈ మాయా పంచభూత దేహములో ఉన్న నీ రూపాన్ని నువ్వు చూసుకున్నావా? నీ రూపం ఎవరు? కర్మలో ఉన్నది, కర్మ చేస్తున్నావు. నీ రూపం లేనప్పుడు జీవ ఆత్మ, జీవాత్మే పరమాత్మ. ఆంతర్యంలో జీవాత్మ పరమాత్మ నీవే, రెండు ఒకటే. అయితే ఇది భ్రమలతో ఉన్నాం, భ్రమల్లో ఉన్నావు, ఆటాడిస్తున్నావు. నువ్వు నటన సూత్రధారి, నీవు ఆకారమే నీవు వేరే కాదు.
నీ సూక్ష్మరూపం. సూక్ష్మరూపం అంటే నీ నీడ. సూర్యుడు ప్రతిబింబం నీడలో ఎప్పుడైతే ఉంటే ఆయన ప్రతిబింబం నీళ్ళు ఎట్టబడది. అదే నీవు, నా అది, నా కర్మ, నా భార్య, నా బిడ్డలు అంటాను. ఆ రూపం కూడా ఎప్పుడైతే నువ్వు సాధించగలిగినావో ఆకార రూపం అనేది. ఆకారం పోయి నిరాకార, నిర్వికార, నిర్గుణ బ్రహ్మ. అతని దివ్యజ్ఞానం, అదే దివ్యజ్యోతి, అదే కళాతీతం, అదే వెరుక, అదే ఆనందం. ఏమన్నా అనుమానమా? ఏదైనా దాంట్లో తేడా వస్తే అడుగు. అయితే ఇప్పుడు సాధన చేస్తూ ఉంటాం కదా, సాధనలోకి మనిషి రావాలి అంటే మీరు క్రమశిక్షణ అన్నారు. ఆ క్రమశిక్షణ అనేది జీవితంలో ఏ విధంగా ఉండాలి? క్రమశిక్షణ ఎంతవరకు? క్రమశిక్షణ కూడా నీ జీవితం అంతా ఉండాల్సిన పనిలే. దాని మీద సాధన ఎప్పుడైతే చేయగలుగుతావో ఏ సాధన వీసానిగా పనిలేదు. అది శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ. శారీరకంగా క్రమశిక్షణగా ఉండాలా, మానసికంగా క్రమశిక్షణగా ఉండాలా? ఆ క్రమశిక్షణ కూడా మనం రాను రాను కంట్రోల్లో పెట్టుకుంటే చివరికి 30 ఒక 2 మైళ్ళు లేదా 1 మైలు నడుస్తావు అనుకో. ఆ మైలు నడకలో అర్ధ మైలులోనే ముగించాలి. అర్థమైతే? మైలు నడక. తినే అన్నంలో ఒక భాగం అన్నానికి, ఆ తినే అన్నంలో ఒక భాగం నీవు నీళ్ళు తాగేదానికి ఖాళీ ఉండాలి, ఒక భాగము శ్వాస ఆడేదానికి ఖాళీ ఉండాలి. అట్లుంటే అది క్రమశిక్షణలో ఉంటుంది. అది అట్లా ఉండాలంటే మొదటికి రావాలి కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడే మాటల్లో 10 మాటలు ఒకరితో మాట్లాడే తర్వాత 5 మాటల్లోనే ముగించుకోవాలి. కారణమేమి స్వామి? అట్లా ముగించాల్సిన ఎంతసేపైనా మాట్లాడవచ్చు కదా. ఆనందం హంసలు తగ్గిపోతాయి. శ్వాస ఖర్చు అవుతూ ఉంటుంది, శ్వాస పొడుగు పెరుగుతూ ఉంటుంది. అదే హంసన్న శ్వాసన ఒకటి స్వామి. 21,600 హంసలు ఆడతాయి ఒక్క దినానికి. అట్లా 100 సంవత్సరాలు నీకు ఆయో ప్రమాణం. అర్థము నిద్రలో పోతుంది, అర్థం వెరుకలో పోతుంది. ఆ అర్థం 50లో, బాల్యంలో కొంత, వృద్ధాప్యంలో కొంత కట్టుకో. 25 సంవత్సరాలకి జోలి కబిర భూతాన్ని పోవాలి. మానవుడు జీవించేది 21,600 హంసలు తెల్లారితే ఒక దినం కాబట్టి వాడు ఒక రోజు బ్రతికినట్టు. సగం పూట బతుకుతున్నావు, సగం పూట చస్తున్నావు. నేను 100 ఏళ్ళు బతికింది నువ్వు. అందులో మళ్ళీ దినగండం. ఏంది దినగండ? ఇదే నిద్ర. నిద్ర ఎట్లా వస్తుంది? ఆ నిద్ర రాగడ తెలియవలే దాన్ని భద్రపరిచి నువ్వు యోగ నిద్రలో ఉండాలి. దాన్ని భద్రపరచాలంటే కడుపార తింటే కంటి ఆడబడేస్తుంది. క్రమశిక్షణలో పెడితే అది కూడా క్రమశిక్షణలోనే ఉంటుంది. రోజుకు 3 గంటలు అంతా ఇంత ఆహారం తింటాం. జాస్తిగా తింటే మంపు దోషం, కుండలి బాగా తింటుంది, మొత్తగా పడి ఉంటుంది. అప్పుడు ఆ నిద్ర ఈ తనువు పైన పెనుగుతా వచ్చే నిద్రని కనలేక నిద్రాన్ని దూషిత ఇది ఏటి జ్ఞానమయ్యా. అది మీరు వచ్చే నిద్రాన్ని కంట్రోల్లో పెట్టాలి. అప్పుడు కంట్రోల్లో పెట్టాలంటే క్రమశిక్షణ పెట్టాలి. ఈ క్రమశిక్షణలో కూడా ఎంతవరకు స్వామి చెబితేనే ఇందాక ఆటోమేటిక్గా ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు కంట్రోల్లో పెట్టి చేయగలిగిన వీటి అనుభవం ఎప్పుడైతే చేసుకోగలిగినావో చేయాల్సిన పనిలే ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది కుంభకం కూడా. కాబట్టి ముందు ప్రాణాయామం చెయ్యాలి. కొంతవరకే ఒక వారం 2 వారాలు చేసుకుంటూ
ప్రాణాయామం చేసి మళ్ళీ తర్వాత ధ్యానం చేయాలి. దాన్ని ఆపి ఒక అర్ధగంట ధ్యానంలో ఉండిపోవాలి. ఆ ధ్యానం కూడా చేస్తూ చేస్తూ ఇటువంటిని అభివృద్ధి చేస్తుంటే ఆ తదుపరి కుంభకము నువ్వు నేరుగా మనసు పేరు అక్కడ పెట్టి తీసుకుపోయి ఆడ పెట్టాల్సిన పనిలే, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అప్పుడు నువ్వు కుంభకం చేయాల్సిన పనిలే. మనిషితో భ్రమతో తీసుకపోతే కొంచెం కష్టం, వరుస తప్పితే నాగభావంతో చల్లటం అన్నట్టు. కాబట్టి ఆ తెలిసిన స్వయంగా చేయాలి. ఆ తెలిసినోడు కానీ 1 వారం 2 వారాలు నిలబడాలి. ఏడన్నా 33 పేగు ముడతలు ఉంటుంది. హంస సక్కంగా బాగుతూ ఈ 7 చక్రాలు 7 చక్రాలు 7 ముళ్ళుగా ఉంటుంది. ఒక్కొక్క ముడి ఈ అగ్ని, ఇది అగ్ని, ఇదే చల్లదనం, ఇది స్త్రీ పార్శ్వం, ఇది పురుష పార్శ్వం. ఇడా పింగళ, ఏడా పెంగళ, ఇది ఏడా పెంగళ. కాబట్టి ఈయన చేసే విధాయకంలో దీనికే మార్చుకునే విధాయకాలు కూడా ఉన్నాయి. ఇటు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మారుతుంది. ఆ నుంచి ఆ యొక్క యోగము మళ్ళీ ఒక అర్ధగంట చేసి మా ఊనంలో మరి అది చేయండి. నువ్వు ఏమి యోగం చేసినావు? యోగం అంటే ఏమి? యోగి కావాలంటే వైరాగ్యుడు కావాలి. ఆ వైరాగ్యం అనేది రాగద్వేషాలు ఉడకటమే వైరాగ్యం. అది చదువుకుంటున్నారు, నలుగురు చెప్పుకుంటున్నారు, ఆ కాసేపు శ్రవణానందం, ఆ శ్రవణానందం పడుతున్నారు. మీ భావాలు మీరు అందులో మీ మనసు ఏమన్నా ఒక స్టడీ అయిందా? శాంతానికి వచ్చిందే? అందులో ఒకటి మీరు మళ్ళీ మనసుకు రాకుండా చేసినారా? ఏమి లేదు. అయితే ఈ శ్వాస ఎట్లా తిరుగుతుంది బాడీ? కొన్ని ప్రశ్నలు నేర్చుకోవటం, ఆ ప్రశ్నలు అడగటం, ఎవరైనా దాని వాళ్ళు వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు, వాళ్ళు దాని గురించి ప్రశ్నలు సమాధానం చెప్పటం, సంతోషం అనే పోతున్నారు. కానీ సంతోషమే సగము బలం. సంతోషం ఎక్కడ కలుగుతుంది? అది మళ్ళీ సాధన కానించి చెబుతాలే. అప్పుడు నేను చెప్పినప్పుడు మళ్ళీ ఒక అర్ధగంట ముందు ప్రాణాయామం అలవాటు చేయాలి. ప్రాణాయామం అంటే ఏమి? శ్వాస తీసుకొని వదులుతుంటావు. ఎట్లా తీసుకుంటావు? శ్వాస తీసుకున్న శ్వాస ఎక్కడే పోతుంది? నాభి దాకా పోతే ఊపిరితిత్తుల్లోకి పోతుంది తీసుకున్న శ్వాస. దాన్ని ప్రాణాయామం నీ శక్తి కొలది. ఇంకా బంధించలేను కదా అన్నప్పుడు కుడిని తీసుకొని ఎడమన వదులుతూ కొంచెంగా శబ్దంగా లేకుండా చిన్నగా వదలాలి. మళ్ళీ ఇటు తీసుకొని మళ్ళీ నీ శక్తి కొలది కంఠంలో బంధించి ఇటు వదులుతున్నారు. అట్లా ఇటు 5 సార్లు, ఇటు 10 అటు 10 అయినా చెయ్యాలి. అట్లా చేస్తే ఏమవుతుంది? ప్రాణాపాన వాయువులో ఐక్యం ఉంటాం. ప్రాణవాయువు తీసుకునేది, అపాన వాయువు వదిలేది. అపాన వాయువు పోయేది గుదమన, తీసుకునేది ప్రాణవాయువు. అందుకు కాబట్టి ప్రాణాపాన వాయువుని ఐక్యం చేయటం ప్రాణాయామం అంటాం. ఇటు చేస్తూ మళ్ళీ ఇంకా ఆపి ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో ఏ మంత్రమో లేదు, ఏదో అనుకుంటే ఏదో సోహమంత్రమైనా ఆర్య శివ అయినా ఏదో అది నీ ఇష్టం. ఏది గురువు లేడు కాబట్టి ఉంటే గురువు చెప్పిన వాక్యాన్ని చేసుకోవటమే. గురువు అనే 2 అక్షరాలు సావధానంగా తెలియాలి. గు అంటే ఏమి, రువు అంటే ఏమి, అది ఎక్కడ తెలియాలా? గురువు ఎవరు? నీలోనే తెలియాలి. నువ్వే గురువు అయి ఉన్నావు. అంతర్ముఖంగా గురుని తెలియటం మహాతరము.
తెలుసుకున్నావా? ఇరుగు తరుగు లేని పదవి. ఆ పదవి ఎలాంటి? ఆనంద పదవి. ఏమి లేదు, శూన్యమై ఒక రాయి అంతా నువ్వంతే. అంతా అన్ని 84 జీవరాక్షసులందరూ హృదయమున నీవే. నీకు తప్ప ఇంకేమి లేదు అవతల, సున్నా. వేదం కూడా లేదు అవతల. మనసు ఉంటేగా. మనసు లయమైనప్పుడు ఇంకొకరు ఉండదు, ఏడుండాలి. అంత కళాతీతం. అది ప్రాణాయానికి అది మార్గం. ఆ రకంగా ఒక వారం రోజు ఒక వారం పైకెక్కిపోతుండాలి. ప్రాణాయామం చేసేది ఈ ధ్యానంలో ఉండేది. కాబట్టి ఈ ధ్యానం చేసి ఆ తదుపరి దాన్ని మళ్ళీ కుంభకంలో పెట్టాలి. నువ్వు అంటే శ్వాస తీసుకుంటే ఇడిపోద్దని ఇప్పుడు తెలుద్ది దాని సంగతి. అది ఎక్కడ పోయింది, ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఎక్కింది, ఉనికిని కూడా తెలుపుతుంది. నేను తెలుసుకున్నా, ఓహో ఇప్పుడు కుండలీలోకి చేరుకుంది. కుండలీలోకి చేరుకొని 70,000 నాడులకు పోయి ఎక్కింది. ఎచ్చంగా అయిపోయింది, వాళ్ళు దడబుట్టింది. అప్పుడు ఎక్కడ లేని చెమట పుడుతుంది, ఒళ్ళంతా వేడవుతుంది, మోసం అధికమయ్యి. అప్పుడు దాన్ని ఊరి కడిగేయటము, లేకపోతే బయటికి రావటము పోకూడదు. పెళ్లి కొడుకు గ్రంథం రుద్దినట్టు రుద్దాలి, వెనక రుద్దాలి. అప్పుడు ఎంత ఎండలోకి పోయినా కానీ ఏసీలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇదండి ఏమి ఉండదు, చల్లగా ఆనందమై మర్చిపోతాం. అప్పుడు ఆ యొక్క ప్రాణాయాన్ని అప్పుడు కుంభకంలో పెట్టాలి. కుంభకంలో పెట్టినప్పుడు ఆ కుంభకం చేసే విధాయకం కూడా ఇది ఈ 2 చేస్తుంటేనే ఈ 2 నీకు శోజనమైతే ఆ కుంభకంలో ఎప్పుడైతే నువ్వు ఈ కుండలిలోకి చేరేది ఉపరిచిత్తులో పోయి దాని నుంచే మళ్ళీ పేగు ద్వారాగా కుండలిలోకి చేరుద్ది. కుండలిలోకి చేరి 70,000 నాడులకు తోడ్పాటై ఆ హంసనే పాము అంటారు. కుండలి అంటే పొత్తి కడుపు, ఆధారం కానించి మధ్యలో ఉండదు. ఇది మణిపూర్వకం, అనహాత, ఈశుద్ధ, ఆగ్నేయ, సహస్ర. వీళ్ళు ఆది దేవతలు. కానీ ఆది దేవతలు అని చెబుతున్నాం. 7 చక్రాలు అంటారు. చక్రాలు కావు, 7 ముళ్ళు ఉంటుంది. ముడులు వంపంపు. ఈ ప్రాణాయామము కుంభయక యోగము ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో ఇది ఎక్కి ఆ పేగులో ఉండ గుజ్జు ఉంటుంది, మాసిపోయి ఉంటుంది కదా, ఎముకలో గుజ్జు ఉండట్టు. ఈ వేడి తగులుతుంటే ఇది ఎక్కే కొద్ది అది కారిపోతుంటుంది. కారిపోయే కొద్ది బోలు బయటపడుతుంది, దజ్జం. ఇది ఎక్కిపోవాలి. అట్లా ఎక్కి ఈ శుద్ధ స్థానానికి వచ్చే వరకు నువ్వు మై మర్చిపోతావు. ఈలోపు చెమట పుట్టటము, ఒళ్ళంతా ఎక్కడ లేని ఒక దడ వణుకు పుట్టడం అవి పుడతాయి. పుట్టినా ఏమి భయపడాల్సిన పల్లె దాని అందరినీ మళ్ళీ నివారణ అవుతుంటుంది. కాబట్టి ఈ రకంగా చేసుకుంటా పోయేది. అది మనసు పేరామణతో సత్యదానంద స్వామి ఒక్కడు. తతివిది ఇప్పుడు మనం అంత పని కూడా మనసు పేరామణతో బ్రహ్మాండానికి తీసుకుపోవాల్సిన పనిలే. ఈ క్రమశిక్షణలో ఈ రకంగా చేస్తే ఆ రకంగా ఆటోమేటిక్గా బాయి కుంభకం కలుగుతుంది. అది నీకు తెలియదు. నీకు తెలియకుండానే కుంభకం అయిపోతుంది. అంశాలు నిలిచిపోతాయి. అంశాలు ఎక్కడ నిలిచిపోయిందో తెలియకూడదు. అప్పుడు నీ ఆయు ప్రమాణం కూడా ఈ కుంభకంలో పెంచుకోవటానికి అవకాశం ఉంది. అర్థమైందా? అర్థమైంది. 21,600 అంశాలు ఇది ఎన్ని అంగుళాలు వస్తుంది?
మామూలుగా 2 కాదు నేను అనేది. ఒక పింగళ నాడి ఎన్ని అంగుళాలు వస్తుంది నాడి? 12 అంగుళాలు వస్తుంది మామూలుగా. ఆ? 12. ఆ. ఉం. ఆ. ఎంత పోతుంది పోయేటప్పుడు? పోయేటప్పుడు 12 పోతుంది, వచ్చేటప్పుడు 12 స్లోగా వదిలితే తగ్గుతుంది, గాఢంగా వదిలితే ఇది హంస జపం బాగా అనుభవానికి రావాలి. ఇది 12 అంగుళాల్లో 4 అంగుళాలు మిగులుతుంటుంది, 8 అంగుళాలు పోతుంటుంది. చంద్రనాడి 18 అంగుళాలు ఆడుతుంది, మొత్తం వస్తుంది, మొత్తం పోతుంది. అట్లా 4 అంగుళాలు తడవక 4 అంగుళాలు ఒక 10 పర్యామలు చేసే వరకు ఎంత ఆయువు హంస మిగిలిస్తావు? అంతే కదా. అది ఆయువుని అభివృద్ధి చేస్తావు. అప్పుడు మహానుభావులు యోగులు ఆయన చేసిన యోగంలో తెచ్చుకున్న టైం ముందే వాళ్ళు వెళ్ళిపోతే ఈ పెంచిన ఆయువు ఈ జన్మలోనే ఆనందాన్ని పొంది ఉన్నారు మహానుభావులు. మళ్ళీ జన్మ కలగకుండా తిరుజన్మ లేనిది తిరుమంత్రం అదే. కాబట్టి ఈ ఆయువుని అప్పుడు కుంభకోణంలో పెట్టాలంటే సాధన ఎట్లా చేస్తున్నావు? సాధన ఇప్పుడు శ్వాసని గమనిస్తుంది. నేనాడు ఏది నువ్వు కొంతవరకు నువ్వు చేస్తున్నావు స్వామి, ఆ సచ్చిదానంద స్వామి గ్రంథం చూపించినావు కదా, చేస్తున్నాను అన్నందుకు నేను అడుగుతాను నిన్ను. అంటే శ్వాసని గమనిస్తూ మూలాధారం దాకా వెళ్ళినప్పుడు మూలాధారం నుంచి వెన్నుపూస ఎంబడే సుషుమ్న నాడిలో శక్తి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. అంతవరకు బాగా గమనిస్తూ ఉంటాం. ఆ శక్తి సంచారం ఒక్కోసారి ఈ మెడ దాకా వస్తుంది, ఒక్కోసారి ఈ తల భాగం దాకా వచ్చి ఇట్లా వచ్చేసి ఇక్కడ దాకా వచ్చి ఈ పై దాకా వెళ్తూ ఉంటుంది, వెళ్ళేసి మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొంతసేపు అదే స్థితిలో ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాం. అప్పుడేమో మనస్సు ఉండదు, ఆ తర్వాత ఏమో కొంతసేపు తర్వాత మనసు వస్తూ ఉంటుంది. కొంతసేపు ఏమో ఈ యొక్క బహిర్గతమైన విషయాలకి అట్రాక్ట్ కాదు, ఆ తర్వాత ఎప్పుడో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఈ సుషుమ్న నాడిలో శ్వాస వెళ్తూ ఇడాపింగళ నాడులు క్లోజ్ అయ్యి సుషుమ్న నాడిలో శక్తి వెళ్తుంది తెలుస్తుంది. ఆ వెళ్ళే శక్తి ఎలా వెళ్తుంది, మళ్ళీ ఎట్లా కుండలిని రూపంలో ఉంటుంది, అక్కడి నుంచి అది శక్తిగా మనకి ఎట్లా ఉద్భవిస్తుంది అనేదే నా సందేహం. అంతవరకు మంచిదే. అంటే వెళ్తుంది కానీ దాన్ని మళ్ళీ అనభానికి రావాలి కదా. అన్నం చేసుకొని పెట్టుకున్నాం, చూస్తూ ఉంటే ఆకలి తిరుగుద్దా? భోజనం చేయాలి, అప్పుడు ఆకలి తిరుగుతుంది. ఆకలి తిన్నప్పుడు ఎట్లుంటుంది? శాంతంగా ఉంటుంది. శాంతంగా ఉన్నప్పుడు మనసు ఎట్లుంటుంది? ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది? వేళికిలాసంగా. మళ్ళీ ఆకలి అయ్యేంత వరకు దేని మీద మనసు పోదు. అట్టనే ఇది కూడా. కాబట్టి ఇంత లెక్క పోతుంది, ఈడిపోతుంది, ఆడిపోతుంది. ఏ రూపాయన ఆ పోయేటప్పుడు శ్వాస పోయేటప్పుడు ఏమేమి ఉనికిలు తెలుపుతుంది. శ్వాస పోయేటప్పుడు నాభి స్థానంలో మణిపూర్వకం, అనాహత, ఈశుద్ధ, ఆగ్నేయ, సహస్ర ఉన్నాయి కదా. ఒక్కొక్క ముడి దాటుకునేటప్పటికి అంశ అక్కడ ఏం ఉనికి తెలుపుతుంది నీకు? మణిపూరకం దగ్గరకు వచ్చేసరికి శరీరం వేడవుతుంది. మణిపూరకం దగ్గరకు వేడి సరే, వేడి అట్టుంచు. ఆ మణిపూర్వక అంశ ఎక్కడికి వచ్చి నీ మాటకి ముందు సమాధానం ఇస్తావు. మణిపూర్వకం దగ్గరికి వచ్చి వేడవుతుంది. ఏంది? హంస శరీరం. నువ్వు శ్వాస ఆడికి వచ్చే వరకు శరీరం వణికి వస్తుంది కదా. ఆ శ్వాస మణిపూర్వకాడికి చాలకు అది అపాన వాయువు మూలబంధానికి దాటుకొని వెళ్ళిపోతుంది కదా. అప్పుడేం చేయాలి? పోకుండా ఏం చేయాలి? మూలబంధనం వేయాలా? మూలబంధం అంటే
యానస్ మజిల్స్ మూలస్థానం నుంచి లాగి పట్టుకోవడం. బంధించాలి. ఉమ్. బంధించినప్పుడు ఎన్నిక అంతకుముందు ఏ రకంగా ఉంటుంది అది? అపానవాయువుగా వెళ్ళిపోతుంది. అంతకుముందు తోక పైకి పెట్టుద్ది, తల కిందికి పెట్టుద్ది. ఎప్పుడైతే ఈ వాయువు ఈ అగ్ని అది సోకిందో తోక పైకెత్తి తల తోక కిందికెత్తి తల ఊర్ధముఖానికి ఎక్కుద్ది, తోక అధోముఖానికి పెట్టుద్ది. అప్పుడు పోవటానికి అవకాశం ఉంది దీనికి. లేకపోతే అపాన వాయువుగా పోతుంటుంది. ఆ అపాన వాయువుగా పోకుండా అప్పుడు ఏం చేస్తావు? ఆ స్టేజికి వచ్చే వరకు 3 పిడసలు అన్నం తినేదాంట్లో 1 పిడస తినాలి. 1 పిడస తినే అన్నంలో 1 పిడస అన్నము నీళ్ళు తాగేదానికి వెళ్తూ ఉండాల. ఇంకొక పిడస అన్నము అలా ఎదిగా శ్వాస ఆడుతుండాల, మనిషికి ఇది రాకుండా, ఇబ్బంది లేకుండా. ఆ శ్వాస ఆడుతుండేటప్పుడు అది క్రమశిక్షణ. అప్పుడు ఏం చేసుకుంటాడు? ఈ వాయువు భక్షణ చేసినప్పుడే ఇవన్నీ బంధు. అన్నానికి బదులు ఆనందం అనే హంసను భక్షణ చేయి. అతని ఆడ కూర్చున్న ఎక్కడన్నా కూర్చో, ఆ ఆనందం అనే అన్నాన్ని అరపేయచ్చు. పిండకూడు తినుకుంటా ఆనందం అనే అన్నాన్ని తినాలి. అంటే తినాలనిగా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అదే మారుతుంటుంది. అది తినకూడదు ఇది తినకూడదు అని అలసిన పనిలే. ఎప్పుడైతే నీ యోగంలో అనుభవానికి తీసుకుంటావో ఆటోమేటిక్గా నిలిచిపోతూనే ఉంటాయి. వాళ్ళతో చాలా మాట్లాడకూడదు, బజార్ దాకా తిరగకూడదు అనాల్సిన పనిలే. ఇది ఎప్పుడైతే నీకు కుదురుకుందో యోగము ఆటోమేటిక్గా అదే ఎవరైనా పిలిచినా కానీ ప్రయాణంతో నీకే ఉంటావు. అయితే ఆ స్థితికి వస్తున్నప్పుడు బయట భౌతిక ప్రపంచంలో అవసరాలన్నీ ఉంటాయి కదా. మనసుతో చేసే ఉద్యోగం కానీ ఈ మనసుతో చేసే పనులు ఉంటాయి, వీటిలో ఉండాలి. ఇప్పుడు ఈ జీవితంలో ఉండాలి సాధనలో. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అన్నిటికీ మనసే మూలము. మనసు అనేదే ఏంది? అది జీవుడు. ప్రాణం అంటారు, ఊపిరి అంటారు, శ్వాస అంటారు. వీటన్నిటికీ మూలం మనసే కారణం. మనసును ఎప్పుడైతే నీవు కంట్రోల్లో పెట్టి జయించినావో ఒకరు చెప్పాల్సిన పనులు అన్నీ నీలోనే వెల్లడవుతాయి. ఏ వేదం చదవాల్సిన పనిలే. అష్టకళా సిద్ధులు కూడా నీలోనే వెల్లడవుతాయి. వాళ్ళకి ఇలా చెప్పాలి. ఇవన్నీ ఒకటి అయ్యేది ఎట్టండి మనం చేసేది అంటూ ఉంది. నువ్వు నిజంగా త్యాగంగా ఈ కష్టం చేయాలంటే వైరాగ్యపరుడై, వైరాగ్యం అంటే రాగద్వేషాలు ఉడగటం, అవి ఉడగాలంటే క్రమశిక్షణ ధ్యానం చేయాలంటే అప్పుడు చేయగలుగుతావు. లేకపోతే క్రమశిక్షణ లేనిది ఈ సాధన కుదరదు. అది చేయండి జ్ఞానం అనేది వికసించాలి. నీ రూపం కూడా లేకిపో చూపు, నీ రూపు ఒకటి కావాలి. ఈ రెండు ఒకటి ఆ మధ్యమున దీపంబు కనపడం. ఆ దివ్య జ్ఞానజ్యోతి అంటారు, ఆనంద జ్యోతి అంటారు. ఎన్నెన్నో కళ అయిపోతాయి. అప్పుడు ఎవరు కంటారు? అది మహానీయులు తెలుసు, యోగ పొంగువారు అందరికీ. అప్పుడు శుద్ధ సత్వ చైతన్య స్వరూపుడు అవుతావు. అప్పుడు నీ రూపం కూడా ఎగిరిపోవాలి. నీ రూపమే సూక్ష్మ రూపము, ఆ సూక్ష్మమే ప్రకృతిలో దేహము. ఇది సూక్ష్మ శరీరం. అది ఆడుంది 7 జలముల పైనుంచి మనకు సర్వం తెలుపుతుంది, అన్నీ తెలుపుతాను. దాంట్లో నాటకం ఆడిస్తున్నా. నా గారడి తనకు సారమైన గురు కారణమైతే ఆ గారడి తనకు అవ్వాలి. ఇలా దీన్ని దున్నుతున్నాం, ఒకసారి దన్నినాం,
గంటలు గంటలు ఉంది. తిరగదన్నితే తుది అతీతమైంది. ఓహో. అప్పుడు మనం వర్షం బట్టి వర్షం అయితే ఏ పంట అయినా పండగలుగుతాయి. పండిన తర్వాత ఒకవేళ ఎండిపోతే అనుకో, మళ్ళీ మొదలు పెడతాం కదా, వదిలిపెట్టాం కదా ఆ భూమిని. అట్లా మళ్ళీ మొదలు పెట్టడమే రెండో జన్మ. ఆ కర్మని ఆగామి ప్రారంభ కర్మలు ఉన్నాయి కదా, కర్మలు తీరేంత దాకా జన్మలు రావాల్సిందే, పోవాల్సింది. ఆ పాపం చచ్చిపోయినాడు. ఎవరు చచ్చినారు? తనువు చచ్చింది. అతని భ్రమతో వెళ్ళిపోయినాడు. తెచ్చుకున్న టైం అయిపోయింది, పోయినాడు. భ్రమతో ఉన్నాడు. జీవుడు చచ్చే కూడా జీవుడికి ఒక ఆధారం ఉందా? ఏదైనా ఒక ఆధారం ఎత్తుకొని, చెట్టు మనిషి ఏదో పురుగు ఏదో ఎత్తుకొని వస్తే అది ఆధారం. దాంట్లో ఆ కళ లేనప్పుడు అది ఆడుంది. కాబట్టి అతను ఎట్టుంటాడు ప్రజల్లో? అరయనాలు జిడ్డు అంటే అంటనే ఎట్టు. తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కానీ నీరు అంటున్నట్లు. 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఉండడానికి మీ 10 మందే, కానీ మీ 10 మంది మీ ఏదైనా లోకాల్లో ఉంటారు. మీతో మాట్లాడినా నాకు ఎటు అనుభవం మనసుకి ఏది అనుభవించినానో నాది ఆ లోకంలోనే ఉంటుంది. నువ్వు పండుకున్నా అది రేయింబగులు గాఢాంధమున ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో హృదయత నీకు సుషుప్తి అవుతుంది. సుషుప్తి అంటే ఆనందమైన గాఢాంధము. ఆ గాఢాంధంలో అంత సుఖనిద్ర అన్నమాట అది. అబ్బా పొద్దున్నే ఎంత ఆనందంగా నిద్రపోయినంటారు. దాంట్లో కళ కానీ స్వప్నాలు కానీ ఆ అవస్థలు కానీ ఏమీ ఉండవు. గాఢ నిద్ర. దాంట్లో మంచి అది ఒక ఆనంద సుఖం. ఆ ఆనందమున రేయింబగులు పెనగ చూడాలి, హుషారులో ఉండాలి. అప్పుడు నిద్రని జయించిన నిద్రని స్వాధీనంలో అయిపోతుంది. ఆ నిద్రని స్వాధీనంలో అయిపోవాలంటే కొంతవరకైనా వాయుపక్షిని అందితే నిద్ర రాగట చెప్పినాడు. నిద్రాని దూషింప ఇదేమి జ్ఞానమయ. నిద్రలో కదా నీకు ఆయువు సగమాయే. ఇంకొక విషయంలో నిద్రాన్ని దూషింప ఇది ఏటి జ్ఞానం. ఈ తనువు పైన పెనుగుతా వస్తుంది. ఆ నిద్రాన్ని ఇది ఏటి జయించాలి. కాబట్టి తనువు పైన ఎట్టొస్తుంది పెనిగేది? కౌంటారా ఎప్పుడైతే తిన్నామో కౌంటారా నిద్ర వస్తుంది. ఆ నిద్ర బాబోతే అడుగు జబ్బు వస్తుంది. ఆ నిద్రలో జీర్ణమైపోవాలి. ఇట్లా అవి కూడా గమనించుకొని ఎట్ట చేయాలని దాన్ని అప్పుడు ఇంకా యోగానికి మొదలు పెట్టాలంటే ఎట్ట చేసినావు నువ్వు యోగం? యోగానికి పోబోయే ఒక రూమ్ ఉందా? ఉంది, సాధనకి ఒకటి ఉంది. యోగం అంటే సాధనే లేదు. ఆ సాధనకి ఒక చిన్న ఆసనం ఉంది ఇంట్లో, అక్కడ కూర్చొని నేను చేస్తూ ఇంట్లోనే కాచుకున్నావు. ఇంట్లోనే దాంట్లో చెప్పిన ప్రకారం చేసినావా? దాంట్లో చెప్పినట్లు కాదు. నేనేంటంటే ఒక సోహం ధ్యానం ఉంది కదా, సోహం అనేది, దాన్ని బాగా తీసుకుంటూ వదులుతూ మొట్టమొదట ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకి మూలాధారం నుంచి శక్తి అనేది క్రమేపీ పైకి వెళ్ళటం అనేది జరిగింది. అలా శక్తి పైకి వెళ్తున్నప్పుడు కొంత అవేర్నెస్ కొంత నీకు ఈ మూలస్థానం ఇక్కడి నుంచి పైకి జరిగింది అంటున్నాడు. మొన్న ఒక ఆయన అట్లనే మాట్లాడాడు. అక్కడ ఆయన పైకి జరిగేటప్పుడు నీకు తెలిసిందే వెన్నుపూస మీద ఏదో కరెంటు పాకినట్లు ఇట్లా వెన్నుపూస వేడెక్కడం, బాగా వెన్నుపూస మీద ఎక్కువ చెమటలు రావటం, ఒళ్ళంతా వేడవటం, అలాగే ఇక్కడ దాకా తిమ్మిరిగా అవ్వటం, ఈ నరాలు తిమ్మిడవటం, ఇవంతా అవ్వటం, ఇక్కడి వరకు ఏదో జలజలా వెళ్ళటం, ఇక్కడ దాకా వెళ్ళటం, ఇదంతా తెలుస్తుంది. ఇంతవరకు వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ కూర్చున్నంతసేపు ఆ ధ్యానంలో బాగుంటుంది. ఆ తర్వాత
కొంతసేపు బాగానే ఉంటుంది, కొన్ని 1 గంట 2 గంటలో ప్రశాంతంగా అదే మైండ్లో ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా మామూలు జీవితంలోకి మళ్ళీ పరిగెత్తాలి కదా, ఉద్యోగము ఇవన్నీ. ఆ యాక్టివిటీలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఉంటుంది. అది చేసినప్పుడు మటుకు ఆనందంగా ఉంటుంది. అది కొన్ని గంటలు ఉంటుంది. అదే శాశ్వతంగా ఉండాలి, అలానే ఉండాలి అంటే ఎంతసేపు సాధన చేయాలి, ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి? సాధన భావన పీఠం మీద ఆ సాధన చేసేటప్పుడు ఎట్ట పోవాలి మనం పీఠం మీదకి? ఏ భావన చేసుకొని మనం ఆ పీఠం మీద కూర్చోవాలి. అంటే నువ్వు చేసినానంటున్నావు కాబట్టి మా గురువు పుస్తకంలో రాసిన విధాయకాన్ని భావాలు చెబుతున్నావు కాబట్టి చెప్పిన వరకైనా చేసే విధాయకం ఎట్లా చేసినా చీకటిల్లుగా ఉండాలి. ఆయన మామూలుగా చెప్పుకొచ్చిండు సాధనల అనుభవంలో. ఆ పుస్తకాలు చదివిన వాళ్ళంతా ఒకరన్నా సాధన చేసిన వాళ్ళు ఉండారా? చదువుతున్నారు, మామూలుగా వేదాలు చదివినట్టు చదువుతున్నారు, చెప్పుకుంటున్నారు, ఉపన్యాసాలు పోతున్నారు, కానీ అసలు భావన గమనించి చేసినారా? చేయడంలా. ఏ నోటికి కోటికి ఒక్కరోజు వెళ్తున్నాడు. చెయ్యాలా, కష్టపడంగా పంట లేదు. పీఠం వేసుకోవాలా, ఎత్తు లేకుండా తక్కువ లేకుండా సమభాగంగా పీఠం వేసుకొని ఆ పీఠం మీద నీ ఎంటికల కంబడు కానీ, లేకపోతే దర్భాసనం అది కానీ, లేదా జింక చర్మం ఉంటే జింక చర్మం కానీ, ఇంకా ఉంటే పులి చర్మం కూడా వేసుకో. ఆ తర్వాత సంగతి. దాని మీద కూర్చునేటప్పుడు 33 పేకు ముడతపడి ఉంటుంది. ఒక ఆ మలమూత్రాదులు విసర్జన చేసి ఒట్టి కడుపున 5 గుక్కలు నీళ్ళు తాగితే పేగు మెత్తబడుద్ది. అప్పుడు పేగమ్మటుగా ఆ నీళ్ళు మెత్తపరుచుకుంటా పోవటానికి ఆ నీళ్ళు తాగితే అప్పుడు శ్వాస పోయేదానికి మనకి ఉడుదుడుకులు చేయదు, శాంతంగా వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ చేయటానికి ఆ రకంగా చేసుకొని నువ్వు ధ్యానం కూర్చునేటప్పుడు దీపమో ఏదో ఎలతలు పెట్టుకో. ఎలతలు లేకపోతే చీకటింటే ఎలుగు చూడాలి కదా. ఒక ఆ ఎలతల నువ్వు పోయి ఈ నీకు చెప్పిన గురువు ఉంటే గురువుని తలుచుకొని ఆయన ఏమి చెప్పిండో దాన్ని రోజు నీకు పని లేని టైము, ఎవరు పిలవని టైము, బయట నుంచి శబ్దం రాని టైము, ఏ టైం ఉంటుందో నిర్మలంగా ఊరిక ఖాళీగా ఉండే టైం ఏ టైం ఉంటుందో ఆ టైం ఆ టైం ఒకటి నిర్ణయించుకొని యోగం చేసేటప్పుడు నిశ్శబ్దో బ్రహ్మముచ్యతి అని నిశ్శబ్దంగా ఏ శబ్దం రాకూడదు. అప్పుడు ఏ యోగం చేయాలా? పెదుము గదలని యోగం చేయాలి. అంటే పెదుము కదిలేది శబ్ద బ్రహ్మ అంటాము. కదలకుండా చేసింది నిశ్శబ్దో బ్రహ్మ మృతి చెందింది అని అర్థం. చూస్తూ వస్తుంటే చేయంగా ఏ రోజు నువ్వు పట్టుదలగా చేస్తా రోజు 1 నెల 2 నెలలు చేస్తే ఆ తర్వాత రోజు ఒక విధంగా నీవు క్రమశిక్షణలో ఉన్నాయన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి, నీకే తెలుస్తుంది. అది ఒకటి చెప్పాల్సిన పనిలే. ఆ చిన్నప్పుడు ఆకలి తినేది చిన్నోడికి తెలుసు, తినకుండా పక్కన ఉన్నోడికి ఏం తెలుస్తుంది? అప్పుడు చేసి పెట్టుకొని అన్నీళ్ళు తాగి నిర్మలంగా ఇటు అటు 10 రౌండ్లు కొట్టాలి శ్వాసని. అదే ప్రాణాయానికి. ఈ రౌండ్లు కొట్టేటప్పుడు శ్వాస కుడికి వస్తే మార్చుకునే విధానం ఉంది. కుడికి మార్చుకుంటేనే అంశాలు మిగులుతుంటాయి. ఎడవన వస్తుంటే పూర్తిగా పోతుంటాయి. ఆ ప్రమాణం
తెచ్చుకున్నది క్షీణించిపోతుంటుంది. అప్పుడు మాడాలంటే ఈ కాలు మీద ఇది మడత పెట్టి దీని మీద ఇది మడత పెట్టి ఆ బొట్టినేల నరం మీటుతుంటే కుడికి తిరుగుతుంది పండుకొని, లేదా కూర్చున్నా కానీ దాంట్లో వేస్తున్నారు. మళ్ళీ అది కాకపోతే హంసపాతి ఉంటుంది, ఎడమని ఆడుతున్నప్పుడు నరం ఉంది కదా, ఈ నరానికి అజం పట్టాల, అజం దాని మీద పెట్టుంటే హంస మారుతారు. అప్పుడు హంస మారినప్పుడు చిన్న అన్నము కుడి భాగం ఈ పొట్ట ఎడమకు బొరులుద్ది. ఎడమకు బొరినప్పుడు చిన్న అన్నం జీర్ణ అయిపోతుంది. ఇది యోగంలో అభివృద్ధి కావటానికి ఆ ప్రాణాయామం చేస్తే ఇంకా అట్లా 21,600 హంసలు ఎవడైతే లెక్క పెడతాడో అతనే యోగి. ఒక్క భూము శ్వాసను ఎవడైతే బంధిస్తాడో అతనే యోగి. పోయి ఎగిరి బావిలో దూకు, చెరువులో దూకు, ఏడన దూకు, కట్టె మాదిరిగానే ఉంటాడు. ఎంత సమయం శ్వాసను బంధిస్తే? ఒక చెబితేనే ఒక గూమ్ అంటే ఒక అర్ధగంట ఎవడైతే బంధించుతాడో వాడు పోయి బావిలో దూకినా తేలికేవాడు. అతను ఏం చేస్తాడు, పైన మీ బొట్టు వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీకు సరైన దాని మీద పండుకొని కూడా మీ ప్రశ్నకి సమాధానం ఇస్తాడు, మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? శ్వాసపోతే మునిగిపోతాడు కదా, మరి ఏం చేస్తున్నాడు అప్పుడు? మాట్లాడినప్పుడు శ్వాసపోతే కదా, మరి 10 నిమిషాలు మాట్లాడతాడు. అందు కాబట్టి వేదాలు అన్నీ నువ్వు కర్మ సిద్ధాంతం, ఇది కర్మం కాబట్టి కర్మకి కర్మ. యజ్ఞాలు చేస్తున్నారు, ఏంటిది యజ్ఞంలో చేయాల్సిన కట్టెలు? ఏం కట్టెలు? యోగికే తెలుసు ఏం వస్తువులు వేయాలా, ఏది యజ్ఞం. యజ్ఞం కూడా జ్ఞానమే దేవుడేనని చెబుతున్నారు బ్రహ్మ. యజ్ఞంలో కావాల్సిన వస్తువులు ఏంటి, ఏం చేసపోతున్నావు అప్పుడు నీకే తెలుసు. యజ్ఞము చేసి సుజ్ఞానులకు ఆ ఏదోక్త పనిది తెలియదు. మామూలుగా కర్మ సిద్ధాంతం వాళ్ళు ఆ గంధ చెక్కలని ఇవని అన్నీ నూనెని ఇవన్నీ తెచ్చి యజ్ఞగుండం లేసి కాలుస్తున్నారు. ఏం కాలుస్తున్నారు? గంధ చెక్కలు అయ్యా నీలో ఉన్న ఇంద్రియాలని, దుర్గుణాలను కాల్చేయి. దుర్గుణాలని, ఇంద్రియాలని అగ్ని పెట్టు. ఏం అగ్ని? జఠరాగ్ని. ఆ యజ్ఞానికి పూజ ద్రవ్య తప్పవుతున్నావు. పున్నమ్మ వెన్నెల, ఆ పున్నమ్మ వెన్నెలతో సమానమైన పూజకు పలుకు గంట, పార జంట, ఇది పలు జంట. కాబట్టి యజ్ఞానము చేసేదానికి ఆ వస్తువులు తీసుకొని గంధం, ఏది గంధం? ఈ చిట్టయ, దానికి మళ్ళీ ప్రాణము జంట, ప్రాణాన్ని జంట, సూపు రూపు నైవేద్యం, ఐక్యం చేయటం, అది నైవేద్యం. అట్లా చేసే దేవుడు యోగంలోనే యోగే కదా. అదైతే అప్పుడు నీవు తప్ప ఇంకేమీ లేదు. 84 లక్షల ఏనుగుల జీవరాశులు ఎందుకు? నీ హృదయంలో కళ నేనే కదా, నేను లేని నువ్వు ఉన్నావా? కాబట్టి నే అనేది ఎగిరిపోతే నువ్వు అనేది ఉండేది. అది అక్కడికి దేశం అంతా తిరగదు. పని కూర్చున్న కానీ సంపాదించాలి. ఏదో కర్మ సిద్ధాంతంలో ఈ ఉపన్యాసాలు చదివే పుస్తకాలు అది అడుగుతున్నారు, చెబుతారు, తెలుసుకున్నావు. దాని గుండా వచ్చింది ఏంటి? నీవెవరో తెలుసుకో. నువ్వు తెలుసుకుంటే వాడేరా గురు రాయన పుత్రుడు. తెలుసుకోవాల్సిందంతా కూడా నీలోనే ఉంది, నువ్వు తెలుసుకో. అది ఒక పిచ్చి టైం. ఏమీ తెలియకుండా వల్ల కలియుగంలో ఆ స్టేజ్కి ఏమి తెలియకుండా హంసని స్టడీ చేస్తే ఆ నుంచి
కొంతమంది మహనీయులు మళ్ళీ దింపుకుంటారు, కర్మసిద్ధాన్ని దాన్ని కూడా అనుభవిస్తుంటారు, మళ్ళీ బ్రహ్మస్థానాన్ని చేర్చుకుంటారు. అప్పుడు అట్లా చేసుకునే వాళ్ళకి యముడు నిన్ను చూస్తే బెదురుతుంటాడు, నీ యముడు కూడా నీ దగ్గరికి రాడు. నువ్వు స్వయంభూవుడివి. యముల్లో కూడా ఏది ఎవరు దేవుడు ఎవరయ్యా? ఎవరిని దేవుడు అంటున్నాం మనం? పరమాత్మని. పరమాత్మ ఎట్లుంటాడు? ఆత్మతత్వంలో ఉంటాడు. ఆత్మ పరమాత్మకు ఒక రూపం ఉందా? లేదు. మరి ఎట్టంటున్నాం? ఇప్పుడు ఆయన రూపం ఉండబట్టి సచ్చిదానంద స్వామి అంటున్నాం. ఆ రూపం లేకపోతే పరమాత్మే. పరమాత్మని నువ్వు చెప్పటానికి ఏదో ఒక రూపంలో నువ్వు చూస్తే కదా. మరి నీకు ఏ రూపం పడలే, మధ్యలో ఏముంది? శూన్యం. శూన్యం కదా. మరి శూన్యాన్ని పట్టుకొని పరమాత్మ అంటున్నావే, ఆ శూన్యంలో నీకు దృష్టి కనపడాలిగా. మరి ఏమి జరుగుతున్నా? పరమాత్మ అనే మాట కూడా లేకుండా నిలిచిపోయినప్పుడు ఏదో గగనం, శుద్ధి గగనం, కళాతీతం, ఆనందం, ఆనందం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ తత్వమస్యాది లక్ష్యమని శ్లోకంలో మొదటి శ్లోకంలోనే తెలుపుతున్నారు కదా. ఆనందమే బ్రహ్మానందం. ఆనందం ఎట్లుంటుంది? ఆ స్టేజీ పోయినప్పుడు తెలుస్తుంది నీకు, అనుభవిస్తే తెలుస్తుంది. అది ఆ స్టేజీ పోవాలంటే పంచభూత దేహము లేకుండా, నీ సూక్ష్మం కూడా లేకుండా పోయినప్పుడే ఆ స్టేజ్. అప్పుడు బాండం శుద్ధి లేని పాకనేల, చిత్తము శుద్ధి లేని శివపూజ లేదు. ఎందుకయ్యా చెయ్యాలనుకున్న పట్టకూడదు, పట్టి ఇడవకూడదు. బ్రహ్మ ఆనందాన్ని పొందాలని మన జన్మ పావనం చేసుకో. జీవునికి సాగు ఉందా? లేదు, మళ్ళీ జన్మ ఉంటుంది. ఉంటుంటే కర్మానుసారిని జీవు చిరకాలము చిరంజీవిగా వర్ధిల్లవై ఆంజనేయ అని రామచంద్రుడు జీవునికి చెప్పినాడు. కానీ అంతా నీదే ఆంజనేయ, నువ్వు చిరంజీవి అయ్యి చిరకాలం ఎప్పుడు సాగులేదు అని చెప్పినాడు. కానీ ఆంజనేయుడు అనే బొమ్మకిచ్చిండా, అది మట్టి బొమ్మ చేయడము, అది పోయా. అది కాబట్టి కష్టపడాలి. ఏమి చేయాలి? పరమ ఆత్మ నేను ఎవరో, నువ్వే స్థానంలో ఉంటున్నావు, నువ్వే జీవాత్మే. మనం కర్మ చేస్తున్నాం, జీవుడే దేవుడు, జీవాత్మే పరమాత్మ, పరమాత్మ పరబ్రహ్మ, పరబ్రహ్మమే పరాకాష్ట. ఒక్కొక్కటి శుద్ధి అయితే రావాలా. మరి జీవుడు నువ్వు అయినప్పుడు ఆ జీవుడు ఇవన్నీ కూడా నీ ఇంద్రియాలు ఎన్నెన్నో ఇంద్రియాలతోటి పేరాపణ చేత నువ్వు ఎవరో నువ్వు తెరుచుకోలేక కర్మలోనే మనగనాం తేలనాం. కాబట్టి ఈ కర్మని త్యజించాలంటే మనం చేసే మాయను గురుముఖంగా, గురువు అంటే ఎవరు? గురువు అనే 2 అక్షరాలు సావధానముగా తెలియవలే. తెలిస్తేనే గురువు. బోధగురువు, బాధగురువు, సద్గురువు, ముగ్గురు. బోధగురువు అతన్ని అనుభవించి బోధించవు. సద్గురువు నువ్వే. బాధగురువు బాగా తడుతుంటే తినుకుంటూ ఏమేమో తెప్పించు అంతా వాడు జీవితం గడుపుకునేదానికి అది వేషం. వేషభాషలు మాని
నీలో ఉన్న తత్వాన్ని తెలియాలి. కాబట్టి ఈ బోధగురు చెబుతాడు, నైనా ఈ బాటన పోయి ఎరగలేకపోతావు అని. ఆ బాట తప్పించి పక్కకు పోతే ఏమైంది? దెబ్బలు తగులుతాయి. కంపలు కూడా తగులుతాయి, గుచ్చుకొని బాధ కలుగుతాయి. ఆ బాటనే పోతే గమ్యానికి పోతావు నాయన. ఆయన చెప్పిన భావాన్ని ఎవడైతే వైరాగ్యం అంటే రాగద్వేషాన్ని ఉడగటం అని ఒక బాధ, పట్టుదలని ఒక అర్థం, 2 అర్థాలు ఉన్నాయి వైరాగ్యం అనేటువంటి అసలు. అప్పుడు ఎవడైతే చేస్తాడో, ఎవరైతే ఆ గురువు చెప్పిన మాట చేస్తాడో వాడి నిలబడతాడు. అతనేమంటాడు, నువ్వు స్వయంగా గురువు చెప్పిన మాటని గురువుకి అర్పణ చేసి, ఎప్పుడైతే తనువు ధనమును మనసు గురువు నాకు ధారపోసి ఇలాను రోసి, అప్పుడు కూడా చెప్పడు, తెలిసిన ఇంకా పరీక్షించుతాడు. సురుకనేది ఎవరో లేకుండా ఉండాలా, అప్పుడు బిడ్డ రా అంటాడు. అడిగినప్పుడు చెప్పుటాకు ఇదే పడిపిల్లుల ఆటలు కావు. అప్పుడు నువ్వు ఓహో గట్టిగా దీన్ని పట్టుదలతో నేను ఎవరో తెలుసుకోవాలని ఒక పట్టుదల పట్టి ఎవడైతే యోగం చేస్తాడో అప్పుడు అతన్ని ఆ గురువు అనేది నువ్వే. బోధించిన ఆచరణం నువ్వే. ఇది కర్మలో ఉండి ఇంద్రియాల చైతన్యం ఇస్తూ గాఢ చేస్తున్నాడు, ప్రాయం చేస్తున్నాడు. లేకపోతే ఇంకొకరు ఉండదు. దేవుడు నేను ఒక్కనేనని అందరూ ఎందనో. సృష్టి అంతా కూడా మానవులే కదా, 2 కదా సృష్టికి మూలం, ఆడ మగ 2. ఇది కూడా 2, అంతరార్థం బాహార్థం, జ్ఞానము అజ్ఞానము. కాబట్టి అప్పుడు ఆ గురువు నువ్వు స్వయంగా సంపాదిస్తే అతన్ని నీవు స్వయం గురువు, నువ్వు స్వయంగా నిజ గురువుని సంపాదించినట్టు నువ్వే గురువు అవుతావు. అప్పుడు యోచన చేసి నీకు తప్ప ఏమి లేదు, అంత కళ, ఏమి అంత కళ. దాన్ని ఆ కళనే దివ్య జ్ఞానం అంటారు, పరంజ్యోతి అంటారు. ఎన్నో అది ఎట్లుంటుంది? ఆనందం. ఆనందం ఇట్లా అర్థం చెప్పడానికి వస్తువు లేదు. నీలో ఆ ఆనందం కలిగినప్పుడు అన్ని గుణాలు ఆనందంలో లయమైనప్పుడు నీకు నువ్వే నవ్వుకుంటావు కుమిలి. ఈ స్టేజీలు అమ్మ కళ్ళతో చూసి ఆ ఆనందంలో మన జీవితాన్ని ఆనందమయుడై తానై ఉన్న తావు కనవలే. జీవుడు ఏ తావులో ఉన్నాడు? జీవుడు స్థానం ఏది? హృదయ స్థానం. హృదయంలో ఎక్కడ నివాసం? హృదయంలో నివసిస్తుంటాడు. హృదయం అంటే ఇదే అనుకో యథ. ఈ యథలో ఏ స్థానంలో ఉన్నాడు? అది నివాసం. ఉండి ఎక్కడికెక్కడ ప్రయాణించుతున్నాడు. శరీరం అంతటా శరీర ఏ లోకానికి పోతున్నాడు. సూక్ష్మ శరీరంతో వెళ్ళొచ్చు, అది తెలియదు. ఆయన నివాసం, ఆయన గృహం ఏది? ఈ స్థానంలో. ఏ గృహంలో ఉండి దేవభూములు కర్మభూములు రోజు సంచరిస్తూ వస్తున్నాడా? దేవభూములు ఎక్కడ? కర్మభూమి ఏది? ఇదంతా కర్మభూమి. దేవభూమి సహస్ర బ్రహ్మాండ స్థానం. ఆడికి కిందికి రోజుకి ఒకసారైనా సంచరియాలి. ఆడికి పోయినప్పుడే అన్నీ తెచ్చిపోతుంటాయి. మళ్ళీ ఎక్కడికి వచ్చి ఎక్కడ నివాసం ఉంటున్నాడు? మళ్ళీ వచ్చి హృదయస్థానం. అంతవరకు రాలే, అంతవరకు గమనించాలి నువ్వు. ఇంకా 5 పువ్వుల గుత్తి, దాంట్లోనే ఉన్నది మేలైన ముక్తి. 5 పువ్వులు ఏంటి తెలియదు, చెబుతా. ఎరుపు,
తెలుపు, నలుపు, పసిమి, సునీలం 5. ఈ 5కి 5 రంగులు అన్నమాట. రంగులుగా ఉంటుంది దొమ్మ. వీటికి వస్తువులు మామూలు గుండెకాయ, ముక్కరి గుండెకాయ, చేదు, ఉలవకాయ, దొమ్మ. ఈ 3 పేగుకి ఒకటే గుర్తిపడి ఉంటాయి. దాంట్లో ముక్కెర గుండెలో ఉంటుంది గండి, ఆయన నివాస స్థలం. దాంట్లో ఉండి పైకి కిందికి పైకి దాంట్లో పోయినప్పుడు ఏమైందో నీకే తెలియాలి. దాంట్లో పోయినప్పుడు ఇంద్రియాలకు చైతన్యం ఉండదు. ఆ నుంచి మళ్ళీ ఆయన అదే పోతరిల్లు అంటాము. దాంట్లో నుంచి బయటికి వస్తే అన్ని ఇంద్రియాలకు చైతన్యం. ఇంకా ఎవరి ఆడే ఆటలు వాళ్ళు ఆడుతూ ఉంటారు. అంత మాత్రం దానికి అది ఎంతో వేదాలు వేదాలు పుస్తకాలు అంటారు, వేదాలు అంటారు, బొక్కులు అంటారు, ఎన్ని అంటారు. ఆ వేద పుస్తకాలు చదివేది బాగా అర్థం. కవులు రాసింది వేదము చదివి వేదరాన్ని తెలుసుకున్న మటుకు శ్రవణానందం కాసేపు విన్నంత వరకు చెప్పినంత వరకే. తర్వాత మళ్ళీ వాడి బురదలోనే కాలు పెట్టేది. అంటే మళ్ళీ కర్మలోనే కాలు పెడతాడు. వాటి నిలిచిపోయే సాధన లేదు కదా. ఎంత పోయేదే కదా ఉపన్యాసాలు ఇచ్చిన, గ్రంథాలు చేసి చదివిన ఇవన్నీ. కాబట్టి వేదం అనేది దానికి ఇంకొక పేరు ఉంది, గ్రంథం. గ్రంథం అంటే గ్రంథి, హృదయ గ్రంథిని తరచు పండు వెన్నెల ప్రబలం అవుతాయి. ఆ తరచు దానికి ఇవన్నీ రాత్రి బగులు అంశాలు తెగిపోయేటట్టుగా నిద్రగాచి ఈ చదివేది ఎందుకు? ఈ చదివేదంతా కూడా చదవకుండా ఉండదంటూనే ఉంది కదా. లేని పోని బరువు ఎత్తుకుంటున్నాం. అది చేయటానికి మహా కష్టం. ఊరిక మాటలు చెప్పుకుంటా, ఏదో తినుకుంటా తిరుక్కుంటా చెందుకుంటా కూర్చుంటే పొద్దు కింద కూర్చుంటాం. ఏమీ ఎవరు మాట్లాడకుండా, ఎవరు ఆపడకుండా నిర్మలంగా అలా రానియకుండా ఊరే కూర్చో, ఎంతసేపు కూర్చుంటో చూద్దాం. అది మళ్ళీ బరువు కాదు, కష్టం కాదు కదా. ఎంతసేపు కూర్చోగలుగుతాం? అర్ధగంట కూర్చుని నెలకొన్నాను, మేడ కాల నొప్పి, పిర్రలు మంటలు ఎత్తాయి, లేచిపోతాం. మళ్ళీ ఏం పని బరువు మోసేది కాదు. ఇది కూడా అంతేనైనా అంతే తప్ప ఇంకా ఏమన్నంటే ఈ యోగంలో అనుభవాలు, యోగం చేసినారు కాబట్టి యోగ అనుభవాలు చేసే విధాయకం తెలియనప్పుడు ఆ చేసే విధాయకము అడగండి. వేదశాస్త్ర పురాణ కథలని చేసి నేను ఆ వేదం చదవనేలే. నన్ను చెప్పమంటే నేనేం చెప్పాను? నాకు తెలిసిన వరకు నేను అనుభవించినందుకు నా యోగం ఏ యోగమో ఆ యోగాన్ని గురించి నేను చేసిన యోగంలో భావాలే చెబుతా. కానీ 10 మంది 10 రకాలుగా చేస్తారు. కొంతమంది పూజ చేసుకుంటారు, కొంతమంది మామూలుగా సాధన మామూలుగా పరమాత్మని ధ్యానించుకుంటారు. ధ్యాన యోగము, పూజ యోగము ఇట్లాంటి బాగా మనసుకి ఏమీ నొప్పి తగలకుండా చేసుకుని అట్లా చెప్పినాడు కదా స్వామి. అంటే వాళ్ళ అనుభవం వాళ్ళది. ఎవరు ఏ అనుభవం అనుభవిస్తారో ఆ అనుభవం చెబుతారు. కానీ నువ్వు చేసే యోగం నేను చేయాలా, నేను చేస్తావు నువ్వు చేయాలా. నీ అనుభవం నాకు నాకు తెలియదు, నా అనుభవం నీకు తెలియదు. చాలా సంతోషం తాత. చాలా అద్భుతమైన విషయాలు మాకు చెప్పినందుకు. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.